త్రేతాయుగంలో మునీశ్వరులచే ప్రతిష్ఠించబడిన సైకతలింగం. శాతవాహనులు నిర్మించిన పవిత్ర పరమేశ్వరాలయం. శతాబ్దాలు దాటిన చెక్కుచెదరని వైనం. ఇదంతా జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం గురించి. శాతవాహనుల రాజధానిగా ఖ్యాతిగాంచిన కోటిలింగాల ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది. ఈ ప్రాంత చరిత్రకు ఎన్నో ఆధారాలు ఈ నేల గర్భంలోనే దాగి ఉన్నాయి. చరిత్రకారుల తవ్వకాల్లో కోటిలింగాల విశిష్టతను తెలిపే ఆధారాలెన్నో బయటపడ్డాయి. కోటిలింగాల గ్రామంలో గోదావరి నది ఒడ్డున కోటేశ్వర స్వామిగా భక్తులకు శివుడు దర్శనమిస్తున్నాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఒక పురాతన ఆలయం ఈ కోటిలింగాల దేవస్థానం. క్రీస్తుపూర్వం 230 నుండి క్రీస్తు శకం 220 వరకు శాతవాహనులు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చే భక్తులు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ నుండి నేరుగా వెల్గటూర్ చేరుకోవాలి. వెల్గటూరు నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఈ కోటిలింగాల దేవాలయం ఉంది. ధర్మపురి నుండి 18 కిలోమీటర్లు, జగిత్యాల నుండి 36 కిలోమీటర్లు, కరీంనగర్ నుండి 55 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 219 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కోటిలింగాల మండల కేంద్రమైన వెల్గటూరు నుండి ఈశాన్య దిశలో 4 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పెద్దవాగు సంగమ స్థలంలో దక్షిణ ఒడ్డున కోటిలింగాల దేవస్థానం ఉంది. గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించి గోదావరి నదిలో పెద్దవాగు కలుస్తుంది. ఈ రెండూ కలిసే చోటును మునేరు అంటారు. పూర్వం ఇక్కడ మునులు స్నానం చేసేవారట, అందుకే ఆ పేరు వచ్చింది. ఈ కోటిలింగాల చారిత్రక బౌద్ధ క్షేత్రం. చరిత్రకారులు ఇది శాతవాహనుల తొలి రాజధానిగా భావిస్తున్నారు. శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్ద కోట ఉండేది. దానికి ఎత్తైన గోడలతో పాటు 4 మూలల ఎత్తైన కోట బుర్జులు ఉండేవి. వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బుర్జు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడి కట్టి లింగాన్ని ప్రతిష్ఠించగా దానిని కోటలింగం అని కాలక్రమేణా కోటిలింగంగా రూపాంతరం చెందింది. అందులోని దేవుడు కోటేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఈ కోట గోడలు గోదావరి నది ఒడ్డు వెంబడి తూర్పు పడమర పెద్దవాగు, ఉత్తర దక్షిణంలో దాదాపు 300 మీటర్ల ఆనవాళ్లను బట్టి తెలుస్తున్నాయి. ఇక్కడ పురావస్తు శాఖ వారు 2 సార్లు తవ్వకాలు జరిపారు. మొదట 1979 నుండి 1984 వరకు, రెండవసారి ఫిబ్రవరి 2009లో జరిగాయి. మొదటిసారి 1979 త్రవ్వకాలు జరిపినప్పుడు ఈ ప్రాచీన నగరం బయటపడింది. 3 దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. క్రమక్రమంగా తవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్ధారించారు. కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణాలు వారి రాజధాని కోటిలింగాల అని నిరూపించాయని ప్రముఖ చరిత్రకారులు వివరించారు. ఇక్కడికి తపస్సు కోసం వచ్చిన మునులు నిత్యం గోదావరిలో స్నానమాచరిస్తూ దగ్గరలోని గుట్టపై తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఓ రోజు కోటిలింగాలలో సుముహూర్తాన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి శివారాధన చేయాలని భావించారు. అలా అరణ్యం వైపు వచ్చిన ఆంజనేయ స్వామిని శివలింగాన్ని తీసుకురమ్మని కోరగా ఆంజనేయ స్వామి శివలింగం తీసుకొచ్చేందుకు కాశీకి బయలుదేరాడు. ఆంజనేయ స్వామి కాశీ నుండి వచ్చేసరికి ముహూర్తం దాటిపోతుందని భావించిన మునులు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. మునీశ్వరులంతా కలిసి గోదావరిలో స్నానమాచరించి తలో పిరికెడు ఇసుకను తీసుకువచ్చి ఈశాన్య దిశలో ఉన్న కోటపై కోటి ఇసుక రేణువులతో శివలింగాన్ని రూపుదిద్ది సైకతలింగాన్ని ప్రతిష్ఠించారు. కోటేశ్వర స్వామిగా ఆరాధించడం మొదలుపెట్టారు. అక్కడికి చేరుకున్న ఆంజనేయుడు మునీశ్వరులు ప్రతిష్ఠించిన సైకతలింగాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను తీసుకువచ్చిన కాశీ విశ్వేశ్వరలింగాన్ని అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. మునులంతా ఆగ్రహానికి గురైన ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్లి భవిష్యత్తులో కోటీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునే భక్తులంతా కాశీ నుండి తెచ్చిన లింగానికి ముందు పూజలు చేసిన తర్వాత సైకతలింగానికి పూజ చేస్తారంటూ శాంతింపజేశారు. ఇప్పటికీ ఆలయ ఆవరణలో ఆంజనేయ స్వామి తీసుకొచ్చినట్లు చెబుతున్న శివలింగాన్ని అర్చకులు నిత్యం పూజిస్తుంటారు.
కోటిలింగాల కోటేశ్వర స్వామి వారి యొక్క కథా పురాణ విశేషము ఏంటిదంటే, త్రేతాయుగంలో ఋషులు ఇక్కడ ఉన్నటువంటి యొక్క పర్వతం నుండి గోదావరి నదికి వచ్చి ప్రతి నిత్యం స్నానాలు ఆచరించి వారు గోదావరి యొక్క జలము కమండలంలో తీసుకుంటూ వెళుతూ ఉండేవారు. ఒకరోజు వారి యొక్క సందర్భం ఆలోచించి ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షం చేసుకొని, ఆంజనేయ మీకు ఈ యొక్క స్థలంలో శివలింగాన్ని ప్రతిష్టాపన చేసుకుంటాము, నువ్వు తక్షణమే కాశీనగరానికి వెళ్ళి ఈ యొక్క శివలింగాన్ని ఈ స్థలానికి తీసుకురాగలవు అని ఋషులు ఆంజనేయ స్వామి వారిని ఆజ్ఞాపించగా, ఆంజనేయుడు మరి కాశీ ప్రయాణం వెళ్ళి శివలింగం తీసుకురావడానికి ఈ ఋషుల యొక్క అనుగ్రహంతో వెళ్ళాడు. అయితే ఒకటి ఋషులు ఏమైందంటే, ఇక ప్రతిష్ట చేసేటువంటి ఒక పూర్తి టైం శివలింగం తీసుకురా ఆంజనేయుడు అని చెప్పకపోయేసరికి ఆంజనేయుడు ఏదో ఒక టైంన శివలింగాన్ని తీసుకురావడం జరిగింది. ఆ శివలింగం ముహూర్త టైంకు తీసుకురాకపోవడం చేత ఈ ఋషులు గోదావరిలో కోటి ఇసుకరేణులు తీసుకువచ్చి కోటి ఇసుకరేణులతోని ఈ స్వామివారిని శ్రీకటలింగంగా ప్రతిష్టాపన చేశారు. ప్రతిష్టాపన అయిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి వారు కాశీ నుండి ఈ యొక్క దేవాలయం పక్కన ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీసుకువచ్చే సందర్భంలో ఆంజనేయ స్వామి వారికి ఈ ఋషులు ఏదైతే ప్రతిష్టాపన చేసిందో ఈ శ్రీకటలింగాన్ని చూసి కోపగ్రస్తుడై ఆయన కాశీనగరం నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని భూమిపైన వదిలేస్తే ఆ శివలింగానికి పానపట్టం కటాయి తలకు ఇక్కడ గాయముగా జరిగినటువంటి సందర్భం ఇప్పటికి కూడా ఆ శివలింగానికి ఉంది. ఆ ఋషులు ఆంజనేయ స్వామి వారిని శాంతింపజేసి, ఆంజనేయ కలియుగంలో అర్చకులు కానీ యాత్రికులు కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ఒక శివలింగాన్ని దర్శించుకున్నాకనే మేము ప్రతిష్టాపన చేసినటువంటి ఒక శివలింగాన్ని దర్శించుకుంటారు. ఈ క్షేత్రము కోటిలింగాల కోటేశ్వర స్వామిగా మరి పిలువబడును కలియుగంలో. మరియు నీ నామము స్మరించిన వారికి సకల భూతచేత వ్యాధి దృష్టిగా నివారణలు ఆంజనేయని ఆంజనేయుని శాంతింపజేసిన తర్వాత ఆంజనేయుడు అదృష్టమైపోయాడు. ఋషులు కూడా వాళ్ళు ఉన్నటువంటి యొక్క గృహలోకి వెళ్ళిపోయారు ఈ స్వామివారి ప్రతిష్టాపన అనంతరము. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మధ్యాహ్నం జరిగినటువంటి యొక్క 2003, 2014 పుష్కరాల నుండి ఈ 4 రాష్ట్రాలు అంటే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా చాలా మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు భక్తుల యొక్క రద్దీ ఇక్కడ పెరుగుతూనే ఉన్నది. మరి సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ గోదావరికి అతి సమీపంలో ఉన్న ఈ శివలింగం ఈ శివాలయము మరి ఇబ్బంది లేకుండా భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారిని అభిషేకించి ఈ విధంగా ఇక్కడ ముడుపులు కట్టి మన కోరికలు నెరవేరాలని స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటున్నారు. మరి ఇక్కడ నిత్యము అన్న పూజలు అభిషేకాలు ఎక్కువగా జరుగుతాయి స్వామివారికి. వైశాఖ శుద్ధ పంచమి కళ్యాణము, శంకరాచార్య జయంతిలో స్వామివారి కళ్యాణము కూడా ఇక్కడ జరుగుతుంది వైశాఖ మాసంలో. మరి శివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువ భక్తులు స్వామివారి గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు కూడా చాలా దివ్యంగా చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళ కోరికలు మరి కొంగు బంగారముగా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. మరి ఇక్కడ విశేషం ఏంటంటే, స్వామివారికి పక్క భాగాన అర్ధచంద్రుడు ఉంటాడు. ఇప్పుడు పూల అలంకరణ ఉంది కాబట్టి అవపడడు. స్వామివారికి ఇక్కడ ఓంకారం కూడా మరి స్వామివారికి ఉన్నది. ఈ స్వామివారు ఇది శ్రీకటలింగం. ఈ స్వామివారికి కోటి శివలింగాలు మరి ఋషులు అమర్చినటువంటి ఒక శివలింగము. ఈ స్వామివారిని ఒకసారి మానవ జన్మలో దర్శించుకుంటే కోటి శివక్షేత్రాలను దర్శించుకున్నటువంటి మోక్షము కలుగును, కోటి శివలింగాలకు అభిషేకం చేసిన ఒక ఫలితం కలుగునని ఋషులు అనుగ్రహించినటువంటి ఒక సామర్థ్యం కూడా ఇప్పటికీ ఉన్నది. మరి శివాలయం కూడా శాతవాహన తొలిరాజు శ్రీముఖుడు మరి నిర్మాణం చేసినటువంటి ఒక ఈ ఆలయము. ఇక్కడ తొలి శాతవాహనుల యొక్క రాజధాని. ఇక్కడ శ్రీముఖుడు ప్రథమరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ కూడా త్రవ్వకాలు జరిపినప్పుడు 1983లో అప్పటి నాణెలు మరి వాళ్ళు వాడుకున్నటువంటి పాత్రలు ఇక్కడ బయటపడ్డాయి. మరి అవి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కరీంనగర్ యొక్క మ్యూజియంలో ఏర్పరిచినారు. మరి జగిత్యాల జిల్లా వెలిగటూరు మండలము 3 కిలోమీటర్ల గోదావరి నది తీరాన ఉన్నటువంటి ఒక దివ్యక్షేత్రం ఇది. చాలా పవిత్రమైన పురాతన త్రేతాయుగ నాటి ప్రతిష్ఠ చెందినటువంటి శివలింగం ఇది. ఇది కోటిలింగాల కోటేశ్వర స్వామి అని స్వామివారిని పిలువబడుతుంది.
ధన్యవాదాలు. మొగిలిపాలెం నాగరాజ్ శర్మ ఈ యొక్క ఆలయ అర్చకుడు.